అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగిపోవాలి అంటే ఈ చిన్న మంత్రాన్ని అయితే చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు 100కి 100% ఫలితం అయితే ఉంటుందన్నమాట. మరి ఈ మంత్రం ఎన్నిసార్లు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి, నియమాలు ఏంటి అన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాలా అంటే చాలా శక్తివంతమైన మంత్రం అండి ఇది. ఎందుకంటే మనలో చాలా మంది కూడా ఏ పని చేసినా అందులో ఫస్ట్ మనకి అడ్డంకులు ఏదో ఒకటి ఎదురవుతుంటాయండి. అడ్డంకులు అంటే మనం చేసే వ్యాపారంలో ధనం రాకపోవడం కానివ్వచ్చు, లేదంటే ఆ వ్యాపారానికి తగ్గ పెట్టుబడి మనకు దొరకపోవడము, దొరుకుతుంది అన్న సమయంలో దొరకకపోవడము, లేదంటే మనుషులండి. మన చుట్టూ ఉన్న మనుషులే మనకి అడ్డంగా అయితే వస్తుంటారనమాట. నువ్వు చేసే తప్పు, ఇది ఎందుకు చేస్తున్నావు, ఇది చేయొద్దు, ఆపేసేయి, ఇలా ఎన్నో అడ్డుపుల్లలు అనేవి వేస్తూ ఉంటారు. ఇలా ప్రతిదీ కూడా మనకి అడ్డమవుతుంది. కాబట్టి అలా అలాగా ఎలాంటి అడ్డంకులు లేకుండా మనం చేసే పని పూర్తిగా జరిగిపోవాలి, మనం చేసే పనిలో మంచిగా లాభాలు రావాలి, ప్రశాంతంగా ఉండాలి, ఎలాంటి అడ్డంకులు రాకూడదు అని అనుకున్నప్పుడు ఈ ఒక్క మంత్రాన్ని చెప్పుకోండి ఫ్రెండ్స్, చాలు. ఇంకా మీరు ఏం చేయనవసరం లేదన్నమాట. ఇక అన్నీ ఆ భగవంతుడే మీకు దగ్గరుండి అన్నీ జరిపించేస్తారు. మీరు ఆయన చెప్పిన దారిలో నడుస్తూ, చెప్పిన మాటలో మాట్లాడుకుంటూ మనసు ప్రశాంతంగా ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ భగవంతుడు మీకు ఎన్నో ఎన్నో మంచి దారులు అయితే చూపిస్తారన్నమాట. మరి మనం చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి అంటే, వక్రతుండాయ హూం, వక్రతుండాయ హూం, వక్రతుండాయ హూం. చూసారు కదండి, ఇది ఈ మంత్రము ఆ గణేశుని మంత్రం అన్నమాట. ఇది మనం మామూలుగానే ఏ పూజ చేసినా కూడా మన పూజలో ఎలాంటి ఆటంకులు లేకుండా ఉండాలన్నా, లేదంటే ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు ఆటంకులు లేకుండా ఫస్ట్ వినాయకుడిని పూజిస్తారండి. ముందు గణపతి పూజ చేసుకుని ఏదైనా కూడా పెళ్లిపీటలు ఎక్కిన తర్వాత కూడా గణపతి పూజ అనేది చేసుకున్న తర్వాతే ఏదైనా కూడా జరుగుతుందన్నమాట. ఎందుకు చేస్తాం మనం ఫస్ట్ గణపతికి పూజ? మనం చేసే పనిలో ఎలాంటి ఆటంకులు లేకుండా ఉండాలని. కాబట్టే ఫ్రెండ్స్, అందుకే ఈ మంత్రం కూడా మీరు చేసే పనిలో ఎలాంటి ఆటంకులు రాకుండా ఉండాలి, భగవంతుని ఆశీర్వాదం మీకు పూర్తిగా దొరకాలి అంటే ముందు మీరు గణపతిని పూజించాలండి. ఎప్పుడైనా కానీ మన ఛానల్లో ఎన్నో అమ్మవారి మంత్రాలన్నీ పెట్టున్నాండి. అవన్నీ చెప్పుకునేటప్పుడు కూడా, ఇలాంటి అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు కూడా మనం ఇంట్లోనే చెప్పుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్కి దీపం పెట్టుకుంటాం కానీ ఫస్ట్ గణపతికి చిన్న మంత్రమైనా చదువుకుంటాం అన్నమాట. లేదంటే ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః అయినా అని అనుకుంటాము. లేదంటే పువ్వు సమర్పించాలా, మన ఇంట్లో ఉన్న దేవుడి ఫోటోలకి పువ్వు పెట్టేటప్పుడు కూడా ఫస్ట్ వినాయకుడికి పువ్వు పెడతారండి. మా అమ్మ అయితే ఖచ్చితంగా అదే చెప్తుందండి. ఫస్ట్ వినాయకుడికి చేసిన తర్వాత ఏదైనా కూడా చేయమంటుంది. పువ్వు పెట్టేటప్పుడైనా సరే, లేదంటే పటాలు నీట్గా క్లీన్ చేసి బొట్లు పెట్టేటప్పుడు కూడా ఫస్ట్ వినాయకుడికే పెట్టమంటుంది. అవి తీసుకువెళ్ళి మనం దేవుడి గదిలో పెట్టేటప్పుడు కూడా ఫస్ట్ వినాయకుడినే అరుగు మీద పెట్టమంటుంది అన్నమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఎప్పుడు వినాయకుడికే ఇస్తుంది. అలా చేసినప్పుడు మనం ఏంటంటే ఫ్రెండ్స్, మనం చేసే పని అనేది ఎలాంటి అడ్డంకులు లేకుండా, మన జీవితంలో కూడా ఎలాంటి అడ్డంకులు రాకుండా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. కాబట్టి అంత శక్తి ఉందన్నమాట గణపతికి. అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఆ పండగ వినాయక చవితి వచ్చిన తర్వాతే అన్ని పండగలు వస్తాయని కూడా. నిజమే కదండి. గణేశుడిని మనం పూజించిన తర్వాత ఏ పని చేసినా కూడా మనకి ఖచ్చితంగా అందులో సక్సెస్ వస్తుందన్నమాట. మనం ఏదైనా ఒక జాబ్కి వెళ్తున్నాం అనుకున్నా, ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు గణేష్ ఒక చిన్న మంత్రం చెప్పుకోండి. లేదంటే ఓం గణేశాయ నమః అని చెప్పుకోండి, ఓం వక్రతుండాయ నమః అని చెప్పుకొని తర్వాత మీరు మీ ఇష్టదైవం ఎవరైనా ఉన్నారో వాళ్ళని పూజించుకోండి. ఎవరిని పూజించాలి అనుకున్నా సరే ఫస్ట్ గణపతిని పూజించుకోవాలండి. అప్పుడే మీరు చేసే పనిలో మీకు ఎలాంటి ఆటంకులు లేకుండా పని అనేది చాలా సవ్యంగా, సులువుగా, ప్రశాంతంగా సాగిపోతుందన్నమాట. కాబట్టి మీరు చేసే పనిలో ఎప్పుడు కూడా అడ్డంకులు రాకూడదు, పనిలో మంచిగా లాభాలు రావాలి అనుకున్నప్పుడు ఈ మంత్రం అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అస్సలు స్కిప్ చేయొద్దండి, ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దనమాట. వక్రతుండాయ హుం అనే ఈ మంత్రాన్ని 21 సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్. లేదు అంటే 54 సార్లు చెప్పుకోండి, లేదు అంటే 108 సార్లు చెప్పుకోండి. మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది. రాసుకునే వాళ్ళు కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు, చెప్పుకునే వాళ్ళు చెప్పుకోవచ్చు. ఇక చూసారు కదండి, అది ఈ మంత్రం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.